హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 9th సెప్టెంబర్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలు అండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. సో మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫర్. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్రంలో భారత సైన్యం అదేవిధంగా భారత వైమానిక దళం ఇద్దరూ కలిసి గగన్ స్ట్రైక్ అనే విన్యాసాలు నిర్వహించాయి అంటే పంజాబ్లో అండి. చూడండి, ఆర్మీకి చెందిన కార్గా కార్ప్స్ అదేవిధంగా వైమానిక దళం పంజాబ్లోని గగన్ స్ట్రైక్ అనే ఒక సంయుక్త విన్యాసాన్ని అయితే నిర్వహించాయని రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఈ కసరత్తులు చేస్తున్న భూభాగాలకు మద్దతుగా అటాక్ హెలికాప్టర్లను వైమానిక దళం మోహరించడం, శత్రు రక్షణ నాశనం చేయడం మరియు లోతుగా చొచ్చుకుపోవడాన్ని సాధన చేయడం ఈ వ్యాయామంలో భాగంగా చేశారు. అంటే సింపుల్గా ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎనిమితో ఫైట్ చేసినప్పుడు ఏ విధంగా మనం ఫైట్ చేయాలనే అంటే ఎవరు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్గా ఏ విధంగా ఫైట్ చేయాలనే దాని మీద ఈ ఎక్సర్సైజ్ అయితే నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ వన్, స్పైస్ జెట్ సంస్థ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆశిష్ కుమార్ అండి. బడ్జెట్ క్వారియర్, ఎయిర్ క్వారియర్ అంటే మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా ఎలా ఉందో, ఇండిగో ఎలా ఉందో, అదేవిధంగా స్పైస్ జెట్ కూడా మనందరికీ తెలుసు. ఈ స్పైస్ జెట్ తన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆశిష్ కుమార్ని అపాయింట్ చేసుకుందండి. ఆశిష్ కుమార్ నియామకం సెప్టెంబర్ 9 నుండి అమల్లోకి వస్తుందని స్పైస్ జెట్ అయితే అనౌన్స్ చేసింది. ఇతను ముందు ఆ పదవిలో సంజీవ్ తనేజా ఉండేవారు అనమాట. తర్వాత థర్డ్ వన్, మానవ హక్కుల కోసం నూతన ఐక్యరాజ్య సమితి కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? క్వశ్చన్ చాలా విధాలుగా అడగవచ్చు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు, లేదా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్గా ఎవరు నియమితులయ్యారని అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి మనము వోల్కర్ టర్క్ అండి. వోల్కర్ టర్క్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ గారు జనరల్ అసెంబ్లీ ఆమోదం తర్వాత మానవ హక్కులకు సంబంధించి, అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులన్నింటినీ పర్యవేక్షించడానికి ఐక్యరాజ్య సమితి హై కమిషనర్గా ఆస్ట్రియా దేశానికి చెందిన వోల్కర్ టర్క్ను అయితే అపాయింట్ చేశారండి. అతను జెనీవాలోని ఐక్యరాజ్య సమితి శరణార్థులకు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్కి సంబంధించి రక్షణ కోసం అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అక్కడ అతను శరణార్థులపై మంచి గ్లోబల్ ఇంపాక్ట్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అండ్ 1 సెప్టెంబర్ 2018 నుండి 31 ఆగస్టు 2020 వరకు కూడా హై కమిషనర్గా పనిచేసిన చిలీకి చెందిన మిచెల్ చాచ్లెట్ చూసారా, 2018లో అపాయింట్ అయిన వ్యక్తి 2022 వరకు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అవుద్ది ఫ్యూచర్లో. అయితే మిచెల్ బాచ్లెట్ వచ్చేసి ఇప్పటి వరకు మానవ హక్కులకి ఐక్యరాజ్య సమితి తరపున కమిషనర్గా ఉండేవారు. ఆయన బాధ్యతలను ఇప్పుడు వచ్చేసి మనకి వోల్కర్ టర్క్ అయితే తీసుకుంటారు. ఓకేనా. అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను పర్యవేక్షించడానికి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ హై కమిషనర్ బాధ్యతలు తీసుకుంటారు. హై కమిషనర్ అనొచ్చు, లేదా చీఫ్ అనొచ్చు, లేదా హెడ్ అని కూడా అనొచ్చు. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ అండి, ఇటీవల కన్నుమూసిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఆన్సర్ వచ్చేసి జస్టిస్ కేఎన్ సింగ్ అండి. భారత మాజీ ప్రధానమంత్రి
ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ కేఎన్ సింగ్ అయితే సెప్టెంబర్ 8వ తారీఖున చనిపోయారండి. నవంబర్ 25, 1991 నుండి డిసెంబర్ 12, 1991 వరకు. మీరు బాగా గమనించండి, నవంబర్ టు డిసెంబర్ ఇయర్ మాత్రం సేమ్, అంటే తక్కువ కాలం లెస్ టైం పనిచేసిన చీఫ్ జస్టిస్ అనమాట ఈయన. అంటే కేవలం 18 రోజులు మాత్రమే సీజేఐగా వర్క్ చేశారండి. అంటే అతని పదవి కాలం అంతవరకే ఉంది. మార్చి 3, 1970 అతను ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత అలాగా ఆగస్టు 25, 1970 43 సంవత్సరాల్లో అలహాబాద్ హైకోర్టుకి అడిషనల్ న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అండ్ 1972లో జస్టిస్ సింగ్ శాశ్వత న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు అలహాబాద్ హైకోర్టులో. అండ్ అలహాబాద్ హైకోర్టులో 15 ఏళ్ళుగా పనిచేసిన తర్వాత అతను సుప్రీంకోర్టులో అపాయింట్ అయ్యారనమాట న్యాయమూర్తిగా 1986లో. ఆ తర్వాత నవంబర్ 25, 1991 నుండి డిసెంబర్ 12, 1991 మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారనమాట షార్ట్ టర్మ్కి. జస్టిస్ సింగ్ 13వ లా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. మరియు 1994లో పదవి విరమణ కూడా చేశారు ఆయన. అది అతని యొక్క హిస్టరీ, ఇంపార్టెంట్ హిస్టరీ అది. తర్వాత 5వదండి, ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీమతి ద్రౌపది ముర్ము అండి. చూడండి, దేశం నుండి క్షయవ్యాధిని అంటే టీబీని నిర్మూలించడానికి 2025 అనేది టార్గెట్ అనమాట మన ఇండియాకి. సో ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకంటూ ఏదో ఒక గోల్ ఉండాలి, లేదా దాన్ని నిర్మూలించడానికి ఒక కార్యక్రమం, ఒక స్కీమ్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని లేదా స్కీమ్ అనొచ్చు, దీన్ని ప్రారంభించారండి. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ముర్ము క్షయ గుర్తుపెట్టుకోండి, నీ క్షయ 2.0 చొరవను కూడా ప్రారంభించారు. ఇది టీబీ చికిత్స పొందుతున్న వారికి వివిధ రకాల సహాయాన్ని అందిస్తుంది అండ్ దాతలకు ఒక వేదిక అందించడానికి ఒక పోర్టల్గా పనిచేస్తుంది. అయితే చూడండి, అసలు ఈ ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే, ఈ స్కీమ్ కింద టీబీ ఎవరైతే ఉంటుందో వాళ్ళని కార్పొరేట్ సంస్థలు, ఆర్గనైజేషన్స్ దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించి లైక్ ఎలా అంటే, సో ఎవరైతే నెలవారీ విరాళాలు ఇస్తారో వాళ్ళు 3.5 కిలోలు తృణధాన్యాలు, 1 లీటర్ వంట నూనె, 1.5 కిలోలు పప్పులు, పాలపొడి, గుడ్లు, పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులను దాతలు అనేది సరఫరా చేస్తారనమాట ఈ స్కీమ్ కింద. ఎవరైతే ఈ స్కీమ్ కింద పర్టికులర్గా డొనేటర్స్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండే టీబీ వ్యాధిగ్రస్తులకు వాళ్ళు సర్వీసెస్ అయితే చేస్తారనమాట. అయితే అది ఆ స్కీమ్ ఉద్దేశం, అలా చేయించేలా చేయడమే ఆ స్కీమ్ ఉద్దేశం. అండ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కంటే 5 ఏళ్ళు ముందే అంటే 2025 నాటికి టీబీని అంతం చేయాలని ప్రధాని మోదీ గారు గోల్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత 6th వన్, న్యూఢిల్లీలోని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ బైకర్ ర్యాలీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా అండి. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ బైకర్ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అండ్ సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు న్యూఢిల్లీలో జెండా ఊపి స్టార్ట్ చేశారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్లో భాగంగా 10 మంది మహిళలతో సహా 120 మంది 75 మోటార్ సైకిళ్ళ మీద దేశంలోని 75 రోజుల పర్యటనకు వెళ్తారనమాట. అదే ఈ బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం. ఈ మోటార్ సైక్లిస్టులు 6 అంతర్జాతీయ సరిహద్దులతో సహా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా ప్రయాణించి 250 జిల్లాలకు పైగా ప్రయాణించి 75 రోజుల్లో 1800 కిలోమీటర్ల దూరం అయితే ట్రావెల్ అయితే చేస్తారండి. అయితే 75 ముఖ్యమైన ప్రదేశాలను కూడా ప్రచారం చేసి తిరిగి దేశ రాజధానికి మళ్ళీ వచ్చేస్తారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఈ బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని ప్రోత్సహించడానికి అండ్ ఐక్యతను ప్రోత్సహించడానికి 75 రోజుల పాటు 75 మోటార్ సైకిల్ మీద ట్రావెల్ అయితే చేస్తారండి, గుర్తుపెట్టుకోవాలి. అందులో ప్రధానంగా 75 ప్రాంతాలని విజిట్ చేస్తారు, ముఖ్యమైన ప్రదేశాలని విజిట్ చేసుకుంటూ వస్తారు. ఆ ర్యాలీలో 18,000 కిలోమీటర్ల వాళ్ళు ట్రావెల్ చేస్తారు ఓవరాల్గా. అదేవిధంగా 6 అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలను కూడా రీచ్ అవుతారు అలా. తర్వాత 7, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కన్నుమూసిన నేపథ్యంలో భారతదేశం ఏ రోజును సంతాప దినంగా ప్రకటించింది ఆమెకి? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 11 అండి. ఓకే, సెప్టెంబర్ 11 అనేది ఆదివారం కాబట్టి ఆ రోజు మనందరికీ తెలుసు బ్రిటన్
రాణి ఎలిజబెత్ II గారు చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఈరోజే అప్డేట్ అయ్యి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అయితే ఈమె యొక్క కన్ను మూసిన రోజున అంటే మరణించిన రోజును భారత్ అయితే సంతాప దినంగా ప్రకటించింది. ఇంతకుముందు మనం జపాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి మరణాన్ని కూడా సంతాప దినం ప్రకటించారు. ఆ దినం గురించి ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఆ డే ఏంటో మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సెప్టెంబర్ 11 ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థంగా దేశవ్యాప్తంగా సంతాప దినం పాటిస్తారండి. అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగరేస్తారు. ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. హర్ మెజెస్టిక్ క్వీన్ ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నార్థన్ ఐర్లాండ్ 2022 సెప్టెంబర్ 8 కన్నుమూశారు. గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11 దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఆ యొక్క ఉత్తర్వుల్లో అయితే చెప్పుకొచ్చారు. తర్వాత 8 ఎల్పిజి. ఓకేనా, ఎల్పిజి గ్యాస్ ధరల పెరుగుదల నియంత్రించేందుకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి కిరీట్ పారిక్ అండి. కిరీట్ పారిక్. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ ఎల్పిజి గ్యాస్ ధరల పెరుగుదల అయితే ఉంది కదా, సో అది బాగా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. ఆ పెరుగుదలను నియంత్రించడానికి అదేవిధంగా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ఇంధన నిపుణుడైన కిరీట్ పారిక్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిటీ గ్యాస్ పంపిణీ, పబ్లిక్ గ్యాస్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్, ఇండియా ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖలో ప్రమేయం ఉన్న ప్రైవేటు కంపెనీల నుండి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధిని చేర్చారనమాట ఈ కమిటీలో. ఈ కమిటీ దేశీయ గ్యాస్ ఉత్పత్తికి మెరుగైన ధరల మంచి ఫార్ములాను సూచిస్తుంది. ఈ నెలాఖరులోగా ఈ నివేదికను అయితే అందజేస్తారు. ఈ కమిటీకి ఓఎన్జీసీ మరియు రిలయన్స్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను నిర్ణయించే సూత్రాన్ని అంటే ఫార్ములా కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. దాన్ని బట్టి అటు కంపెనీ వాళ్ళు నష్టపోకుండా ఇటు వినియోగదారులకి ఎలాంటి నష్టం కాకుండా ఈ కమిటీ కొత్తగా ఏదో ఒక సూత్రాన్ని తయారు చేస్తారనమాట. తర్వాత 9 బంగ్లాదేశ్లోని ఏ నగరంలో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి కుల్నా అండి. అయితే ఇందులో మెయిన్గా ఇది చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే దీనికి మన ఇండియాకి లింక్ ఉంది, అదేంటో చెప్తాను. సో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది 1320 మెగావాట్ సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్. ఇది బంగ్లాదేశ్లోని రాంపాల్, కుల్నాలో ఏర్పాటు చేశారు. మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంయుక్తంగా ఆవిష్కరించారు. బంగ్లాదేశ్కు భారతదేశం అందించిన రాయితీ ఫైనాన్సింగ్ పథకం కింద ఈ ప్రాజెక్ట్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగిందనమాట. అది మన ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అండ్ 10 ఇటీవల వార్తల్లో నిలిచిన సిద్దిక్ కప్పన్ ఎవరు? సిద్దిక్ కప్పన్ ఆయన ఒక పాత్రికేయుడు, అంటే జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఉత్తరప్రదేశ్లోని హథర్స్లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతి ఉదాంతాన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో వెళుతూ అరెస్ట్ అయిన కేరళకు చెందిన పాత్రికేయుడు సిద్దికీ కప్పన్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే బెయిల్ అయితే ఇచ్చిందండి. సో 2020 సెప్టెంబర్ 14న హథర్స్లో దళిత యువతపై ఆమె గ్రామానికి చెందిన ఒక నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను కవర్ చేయాలి, తెలియించాలి అందరికీ అనే ఉద్దేశంతో అతను కవర్ చేయడానికి వెళ్తుండగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఆమె చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఆ బంధువుల ఇంటికి తేకుండా పోలీసులు దహన సంస్కారాలు చేసేసారనమాట. సో దీని మీద పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా జరిగింది ఆ సిచ్యువేషన్ చెప్పాలంటే. సో మరి అలాంటి వాటిని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈయన వెళ్ళినప్పుడు ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన అరెస్ట్ని అయితే మొత్తానికి సుప్రీంకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది. ఈ మధ్యన చాలా వరకు న్యూస్ల్లో బాగా ఎక్కువగా వినిపించిన మాట అనమాట. అయితే యూపీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్ట్ చేశారంట ఈయన్ని. అండ్ మిగతా అభియోగాలు కూడా మోపారు. మరి అంతవరకు మనకు తెలియదు, మనం లీగల్ వైడ్గా మాత్రమే మాట్లాడుకోవాలి. తర్వాత 11 డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు అంటే నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా అయితే ఘనత సాధించాడు. ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రివీల్ చేస్తున్నాను. 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి డైమండ్ లీగ్ టైటిల్ని గెలుచుకున్నాడు. అండ్ చెక్ రిపబ్లిక్కి చెందిన జాకర్డ్ 86.94 మీటర్ల దూరం విసిరి సెకండ్ ప్లేస్లో నిలిచాడు. అయితే టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ ఇండియన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిల్వర్, డైమండ్ లీగ్లోని ఛాంపియన్గా నిలిచాడనమాట నీరజ్ చోప్రా, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12 దాడి నుండి విద్యను రక్షించడానికి అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 9. సో ప్రతి సంవత్సరం దాడి నుండి విద్యను రక్షించడం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 9 సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజును ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది.
2020లో ఈ డేని ఫస్ట్ టైం అయితే సెలబ్రేట్ చేశారనమాట. విద్యార్థులు మరియు అధ్యాపకులకు రక్షణ మరియు భద్రతా స్థలాలుగా స్కూల్స్ అనేవి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని అందరికీ అవగాహన కల్పించాలి, అది అంత ఇంపార్టెంట్. అంతేగాని స్కూల్స్ మీద ఎవరు వెళ్ళి దాడి చేయకూడదు, సామూహికంగా లేదా ఇతర ఏ విధంగానైనా చేయకూడదు, అది చాలా తప్పు అని తెలియజేయడం ఈ డే యొక్క ఉద్దేశం. అండ్ అదేవిధంగా ఈ యొక్క డేని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా అప్రూవ్ చేసింది. దాడి నుండి విద్యను రక్షించడానికి అంతర్జాతీయ దినోత్సవం 35 దేశాల్లో నివసిస్తున్న 3 నుండి 18 సంవత్సరాల వయసు గల 75 మిలియన్ల మంది పిల్లల భవిష్యత్తును రక్షించడం టార్గెట్ అనమాట ఈ డే యొక్కది. తర్వాత 13 ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 9 అండి. చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం అంటే వరల్డ్ ఈవీ డే 2022 అంటే ఎవ్రీ ఇయర్ ఈవీ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. ఈవీ మీన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ స్పెషల్ డే యొక్క టార్గెట్. మొదటి ప్రపంచ ఈవీ దినోత్సవం 2020లో ప్రారంభించారు. అప్పటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను ఒక ప్రమాణంగా మార్చడానికి ఈరోజు టార్గెట్ పెట్టుకుందనమాట. అండ్ అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంలో టాప్లో చైనా ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామి ఉత్పత్తిగా అండ్ విక్రయదారుడిగా చైనా అయితే ఉందన్నమాట. అయితే ఈవీ డే ఎందుకు అంత స్పెషల్ అని చెప్తున్నానంటే, యాక్చువల్గా మనం ఇప్పుడు వాడుతున్న ఏదైతే డీజిల్ పెట్రోల్ రిలేటెడ్ వెహికల్స్ ఉన్నాయో, ఈ వెహికల్స్ వల్ల అంటే పొల్యూషన్ పెరుగుతుంది, అంటే వాతావరణం దెబ్బతింటుంది, అన్ని విధాలుగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. సో దాని ద్వారా ఇటువైపు జీవరాశులన్నింటికీ కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డేని అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల మనకి 0 కార్బన్ ఉద్గారాలని ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల పొల్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం ద్వారా మనం పొల్యూషన్ తగ్గించుకోవచ్చు, పొల్యూషన్ నుండి వచ్చే ప్రభావం కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇది ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒకసారి మనం క్విక్ రివ్యూ కూడా చేద్దాం. ఏ రాష్ట్రంలో భారత సైన్యం వైమానిక దళం సంయుక్తంగా గగన్ స్ట్రైక్ విన్యాసాలు నిర్వహించిందంటే పంజాబ్. అండ్ స్పైస్ జెట్ సంస్థ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆశిష్ కుమార్. మానవ హక్కుల కోసం నూతన ఐక్యరాజ్య సమితి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే వాల్కర్ టర్క్. అదేవిధంగా ఇటీవల కన్నుమూసిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ కేఎన్ సింగ్. అండ్ ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీమతి ద్రౌపది ముర్ము. న్యూఢిల్లీలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ బైకర్ ర్యాలీని ఎవరు ప్రారంభించారంటే శ్రీ అమిత్ షా. తర్వాత బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కన్నుమూసిన నేపథ్యంలో భారతదేశం ఏ రోజున సంతాప దినంగా ప్రకటించిందంటే సెప్టెంబర్ 11. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిందంటే కిరిట్ పారిక్. అండ్ తర్వాత బంగ్లాదేశ్లో ఏ నగరంలో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారంటే పుల్నా. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సిద్దికి కప్పని ఎవరంటే పాత్రికేయుడు. అండ్ డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరంటే నీరజ్ చోప్రా. దాడి నుండి విద్యను రక్షించడానికి అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్ 9. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్ 9. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.